ప్రైజ్ ది లార్డ్. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన క్రీస్తు వైపు చూచు మన ఎదుట ఉంచబడినటువంటి పరుగు పందెంలో ఓపికగా పరిగెత్తుతాము. మీరు గమనించారా ఎప్పుడైనా? విశ్వాసం కావాలంటే క్రీస్తు కావాలి. మరి క్రీస్తు కావాలంటే ఆయన వాక్యం చదవాలి. వాక్యం ఆయన మీ దగ్గరికి రావాలంటే పరిశుద్ధాత్మ కావాలి. పరిశుద్ధాత్మ మీ ఎదురు రావాలంటే మీకు విధేయత చూపాలి. మీరు విధేయత చూపాలంటే తప్పకుండా వాక్యం చదవాలి. ఇవి ఎప్పుడైనా మీరు గమనించారా? దేవునితో కలిసి నడవాలనుకుంటే మీ ఉద్దేశంలో ఆయనకు అప్పగించుకోవాలి, మీ నడతలు ఆయనకు అప్పగించుకోవాలి, మీ పరిస్థితులు ఆయనకు అప్పగించుకోవాలి, మీ ప్రతి అవసరతలు ఆయనకు అప్పగించుకోవాలి. గమనించండి, గడిచిన కాలమంతా ఆయన రెక్కలండలో కాచి కాపాడి మరొక దినమును దయాకిరీటంగా అమర్చి మనల్ని సజీవులుగా నిలిపించిన దేవునికి మనం తప్పకుండా లెక్క చెప్పవలసిన వారమే. ఈ దినం మనం విధంగా నిలిచి ఉన్నామంటే ఆయన లేకుండా మనం నిలిచి ఉండలేం. అందుకే అంటున్నాడు మేనే టెక్కేల్ అంటున్నాడు. అంటే ఆయన త్రాచులో ప్రతి దినం మనల్ని లెక్క చూస్తాడు. ప్రతి దినం మనం లెక్క చూసి ఆ దినము మరి మన పట్ల జరిగినవన్నీ కూడా ఆయన దయా సంకల్పం చొప్పున మరి ప్రతి తప్పును ఆయన కాచి క్రీస్తు రక్తము చేత మనల్ని కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి మరలా తిరిగి మరొక దినమును దయాకిరీటంగా మరుస్తున్నారు. గమనించండి, క్రైస్తవులుగా మనంతా ఉంటే మాత్రం సరిపోదు, కానీ ప్రార్థించడం మన పని. అందుకే కృపావరాలన్నింటిలో 13 రకాల కృపావరాలు ఉన్నాయి. ఈ కృపావరాలన్నింటిలో కూడా మనకు మాత్రం అనుగ్రహించున్నాడు. ఏ కృపావరం మీద మీరు సాధన చేయొచ్చు, ఏ కృపావరం సరే మీరు పొందుకోవచ్చు, ఏ కృపావరం మీద మీరు నోరు తెరిచి అడిగితే అవన్నిటిని కూడా అనుగ్రహించగలిగిన దేవుడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ విశ్వాసాన్ని నువ్వు పరీక్షించుకుంటున్నావా? నీ పరిస్థితులను నువ్వు ఎరిగి దేవునికి నీవు సమర్పణ చేసుకుంటున్నావా? ఒక్కసారి మీరు గమనించండి. దేవునితో నడవాలంటే విశ్వాసం ఉంటే ఒకటి సరిపోదు, పవిత్రత అవసరం. పవిత్రత ఉంటే ఒకటి సరిపోదు, పరిశుద్ధత అవసరం. పరిశుద్ధత ఉంటే ఒకటి సరిపోదు, వినయ విధేయతలు కూడా మనకు అవసరమే. అందుకే దేవుడు అంటున్నాడు, అది కాదు, నా వలే నన్ను చూసి నడుచుడి, నేను పరిశుద్ధుడను, మీరు పరిశుద్ధులై ఉండి అని సెలవిస్తున్నాడు. కనుక మనలో పరిశుద్ధత అవసరం, మనలో పవిత్రత అవసరం, మనలో విధేయత అవసరం, మనలో మరి ఆయనతో నడవలసిన సంపూర్ణ వినయ విధేయతలు ఎంతో అవసరం. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో రేపటి దినం మన జీవితంలో ఉంటుందో ఉండదో తెలియదు, కానీ ఈ దినం మాత్రం దేవుని కొరకు ఖచ్చితంగా దేవునికి మనం సంపూర్ణంగా సమర్పణ చేసుకుందాం, సంపూర్ణంగా లోబడదాం, సంపూర్ణంగా ఆయన కృపకు పాత్రులమవుదాం. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన విడిచిపెట్టిన దేవుడు, ఇదిగో నేను త్వరగా రానే ఉన్నాను అంటున్నాడు. ఆయన త్వరగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన వారిని మొదటగా తీసుకువెళ్తాడు, ఆయన వారిని ఎత్తుపట్టుకుంటాడు, ఆయన వారిని పరలోక రాజ్యంలో చేర్చుకున్నటకు త్వరగా మన కొరకు దిగి రాబోతున్న దేవుడు. ఈ మధ్యాహ్నం ఆయనతో కలిసి మనం నడిచి ఆయనతో కలిసి మన పరలోక రాజ్యంలో మన స్వాస్థ్యమును స్వతంత్రించుకోవాలంటే తప్పక ఆయనకు మనం విధేయత చూపాలి. మరి ఆయనందు విశ్వాసం ఉంచాలి. అట్టి విశ్వాసము మరి ఆయన వాక్యం వద్దకు వస్తుంది. ప్రతి దినం వాక్యం చదవండి, ప్రార్థించడం మొదలుపెట్టండి.